Okay, so final ga what is the conclusion we can do here regarding this EV వాటి గురించి. సో మనం అబ్జర్వ్ చేస్తే సో మనకి F తెలిస్తే కనుక్కోవడం కన్జర్వేటివ్ ఫోర్స్ du by dr r cap. If you know u, substitute here, you will get the force. Then the reverse will be, what is the reverse will be? That is u r is minus u infinity will be is equal to minus infinity to r into conservative force dot dr. అంటే వర్క్ డన్ అనే కదా ఇది. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వర్క్ డన్ కదా. వర్క్ డన్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇన్ఫినిటీ నుంచి ఆర్కి. అంతేనా? అంటే ఫోర్స్ తెలిస్తే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది, పొటెన్షియల్ ఎనర్జీ వస్తే ఫోర్స్ వస్తుంది. సిమిలర్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్ ఆర్ క్యాప్, ద గ్రేడియంట్ అని వాడచ్చు. దట్ ఇంప్లైస్ పొటెన్షియల్ అట్ ఆర్ మైనస్ పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఆర్ ఈ డాట్ డిఆర్. ఈ తెలిస్తే వి వస్తుంది, వి తెలిస్తే యు. అంతే కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ సపోజ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నావా, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డియూ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నీకు? 2x వచ్చింది. అంటే యూ డిఫరెన్షియేషన్ అంటే ఏమొస్తుంది? ఎఫ్ వస్తుంది. మరి రివర్స్ ప్రాసెస్ మళ్ళీ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ యూ రావాల్సిందే కదా. యాంటీ డెరివేటివ్ అనే కదా మనం చేస్తుంది, అంతే. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఇన్ కన్క్లూజన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫోర్స్, పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం ఇంట్లోనే ఉంది, అంతే. అంతేనా? ఎక్కడ లేదు. ఇంకా కూలుమ్స్ లా రాస్తే రాసుకో. కూలుమ్స్ లా, ద కూలుమ్స్ లా F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square R cap. Gauss law, integration of E dot ds is equal to charge enclosed upon epsilon. This is what is the entire electrostatics so far what we have discussed. అంతేనా? మనం డిస్కస్ చేసినది అంతా ఇదే. ఇంకొత్త క్వాంటిటీస్ అంటే ఏమొస్తాయి? కెపాసిటర్ వస్తుంది, ఆ తర్వాత రెసిస్టెన్స్ వస్తుంది. సో అవి ఎలక్ట్రిక్ కరెంటు అవన్నీ నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు దాకా ఇది. సో లెట్ us డిఫైన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటో చూద్దాం. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ దాని పేరులో ఉంది. ఈక్వి అంటే సేమ్ అని, పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ సేమ్ అని. పొటెన్షియల్ సేమ్ ఉన్నటువంటి సర్ఫేసెస్ అని ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఈక్విపొటెన్షియల్ surfaces, surfaces which have the potential will be constant. So for example, I have an arbitrarily like this. Let's say this is the surface on which potential is say for example 100 volt. అంటే ఈ సర్ఫేస్ పైన ఏ పాయింట్ దగ్గరైనా పొటెన్షియల్ ఎంత ఉండాలి? ఇప్పుడు 100 volts ఉండాలి. ఇటువంటి సర్ఫేసెస్ మనం ఏమంటామంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అని అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ పాయింట్ చార్జ్ Q. So let's say I construct a sphere of radius r1. Now let us construct another sphere of radius r2. Now let us construct another sphere of radius r3. What is the potential on this sphere? Call it as V1. Potential on this sphere, call it as V2. Potential on this sphere, it call it as V3. V1 will be 1 upon 4 pi epsilon naught Q by r1. What is V2 will be 1 upon 4 pi epsilon naught Q by R2. What is V3 will be 1 upon 4 pi epsilon naught Q by R3. So in this surface, this is the spherical surface. On that spherical surface, V1 1 by 4 pi epsilon naught constant, Q constant, R1 constant. I call it as constant. చెప్పకూడదు కాన్స్టెంట్ అని, అంతేనా? So what is the nature of that surface will be spherical in nature.
అంతేనా కదా? అంటే అది ఈక్వి పొటెన్షియల్ ఎక్కడున్నా సేమ్ పాయింట్. సపోజ్ ఇఫ్ ఐ మూవ్ ఫ్రమ్ ఏ టు బి, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి పోతున్నా, పొటెన్షియల్ అట్ ఏ సేమ్ as the potential at B, same potential. Several are the equipotential surfaces, constant. ఇక్కడ మేబీ 100 volts ఉంటే, ఇక్కడ మేబీ 80 volts ఉంటుండొచ్చు, ఇక్కడ మేబీ సమ్ 60 volts ఉంటుండొచ్చు. అన్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెసే, కానీ అన్ని సేమ్ కాదు. దిస్ ఈక్విపొటెన్షియల్ డిఫర్స్ ఫ్రమ్ దిస్. ఇట్ హ్యాస్ 100 volts, ఇట్ హ్యాస్ 80 volts, ఇట్ హ్యాస్ 60 volts, లైక్ దట్. అంతేనా? సో కీన్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ పైన ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్తున్నాం అనుకో, వాట్ ఇస్ ద వర్క్ డన్? జీరో వర్క్ డన్. ఎందుకని జీరో వర్క్ డన్? సో ఇప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి? వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. మరి జీరో కదా, అది సేమ్ పొటెన్షియల్ కదా. ఏ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో బి దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంది, జీరో. సో దాని నుంచి నేనేం చెప్తాం? వర్క్ డన్ విల్ బి ఏమొస్తుంది నాకు? జీరో. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి విల్ బి జీరో. అంతే కదా? వర్క్ డన్ విల్ బి జీరో వస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ యూ నోటీస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ are normal to equipotential surface. Normal to equipotential surface. అంతేనా? ఇప్పుడు క్యూ అనే ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేస్తుంది? ఇదేనా? అంతే కదా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఫర్ ఏ పాజిటివ్ ఛార్జ్ దే గ్రో అప్ రేడియల్లీ. అంతేనా? ఇక్కడ ఇవి పర్పెండిక్యులర్గా ఉన్నట్టే కాదా? డెఫినెట్గా పర్పెండిక్యులర్. ఇక్కడ పర్పెండిక్యులర్, ఎక్కడైనా సరే పర్పెండిక్యులర్. అంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా, నార్మల్ టు ఇట్. మరి ఏ డైరెక్షన్లో పోతున్నాయి? ఈ డైరెక్షన్లో పోతున్నాయా? ఈ డైరెక్షన్. రేడియల్ అవుటా, రేడియల్ ఇన్వర్డా? రేడియల్ అవుట్వర్డ్స్. అంటే ఇప్పుడు V1 దగ్గర పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందా, V2 దగ్గర ఎక్కువ ఉంటుందా, V3 దగ్గర ఎక్కువ ఉంటుందా? V1 హైయెస్ట్, దెన్ V2, దెన్ V3. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా పోతుందయ్యా అంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో ఎట్లా పోతుంది, అది ఎట్లా క్రాస్ చేసుకుంటూ పోతుందంటే డిక్రీజింగ్ ఆర్డర్లో క్రాస్ చేసుకోబోతుంది. హై నుంచి తక్కువ. సో హై టు లో, దెన్ మళ్ళా హై టు లో, దెన్ మళ్ళా హై టు లో, దెన్ మళ్ళా హై టు లో. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిక్రీజింగ్ పొటెన్షియల్ అని చెప్పచ్చా? అంతే కదా? డిక్రీజింగ్ పొటెన్షియల్ అనే పోతుంది కదా, ఇట్లా పోదు కదా. ఎట్లా పోతుంది? ఇట్లా పోతుంది అది. అంటే స్మాల్ r1 మీన్స్ లార్జ్ V1. అంటే ఏం రాయొచ్చు? ఆ పాయింట్ కూడా రాయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఐ విల్ రైట్ హియర్. ఈ పాయింట్ ఇక్కడ రాస్తున్నా. సో ఈ విల్ రన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిక్రీజింగ్ పొటెన్షియల్. డిక్రీజింగ్ పొటెన్షియల్. అందుకనే ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? మైనస్ ఆఫ్ dV/dr రాస్తామా? ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతుందా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే dV/dr ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో అక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి r ఇంక్రీజ్ అయింది, కానీ v అన్నది ఏమైంది? డిక్రీజ్ అయింది. అంటే dV/dr పాజిటివ్ వచ్చినట్ట, నెగిటివ్ వచ్చినట్ట? నెగిటివ్ వచ్చినట్టు. అందుకనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ నార్మల్ టు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అంతేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చేస్తుంది మనకు? దట్ ఈస్ డెల్టా V బై డెల్టా R, దట్ ఈస్ పర్పెండిక్యులర్ ఆబ్వియస్లీ. డెల్టా R పర్పెండిక్యులర్ డిస్టెన్స్, డెల్టా V బై డెల్టా R పర్పెండిక్యులర్. మరి డైరెక్షన్ ఏదంటే ఈ విల్ రన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిక్రీజింగ్ పొటెన్షియల్ అని చెప్పాలి. అంతేనా? సో ఇక్కడ సర్ఫేసెస్ విల్ బి ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. అంతేనా? ఏ ఫామ్లో ఉన్నాయి? స్పెరికల్ ఫామ్లో ఉన్నాయి. వాట్ ఆర్ ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్? సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? x² + y² = r² సర్కిల్. అంతే కదా? తోడ సర్కిల్కి ఇంకా ఎక్స్టెన్షన్ అంతే. సో ఇట్ ఈస్ కాదు ఏంటి? సర్కిల్. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ సర్కిల్స్. దిస్ ఇస్ వన్ సర్కిల్ ఆఫ్ x² + y² + z² ఈజ్ ఈక్వల్ టు దాని రేడియస్ ఎంత? r3². దట్ ఈస్ కాన్స్టెంట్. అంతేనా? సో ఈ దీన్ని ఏంది? దీన్ని కూడా x² + y² + z² ఈజ్ ఈక్వల్ టు r2². దట్ ఈస్ ఆఫ్ కోర్స్ కాన్స్టెంట్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కదా. So that surface will have some name.
దట్ సర్ఫేస్ విల్ హ్యావ్ ఈక్వేషన్ ఆల్సో, ఈక్విపొటెంట్ సర్ఫేస్. ఈక్వేషన్ ఏంటి ఇక్కడ? స్పియర్ కాబట్టి స్పియర్, ప్లేన్ అయితే ప్లేన్, సిలిండర్ అయితే సిలిండర్, ఏదైతే అది. సో మరి ఈక్వేషన్ ఇచ్చి దాని అంతా మ్యాథమెటికల్ అనాలిసిస్ మనకు రాదు. వాడు అడిగేది ఏంటంటే ఏ పాయింట్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్, దెన్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఈక్విపొటెంట్ సర్ఫేసెస్, ప్లేనా, సిలిండరా, సర్కిల్సా, స్పియర్సా, అది అడగచ్చు. అప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇంక్రీజింగ్ డైరెక్షన్ పొటెన్షియల్లో ఉంటుందా లేదా డిక్రీజింగ్ డైరెక్షన్ ఆఫ్ పొటెన్షియల్లో ఉంటుందా? సో డిక్రీజింగ్ డైరెక్షన్ ఆఫ్ పొటెన్షియల్లో ఉంటుంది. ఏ యాంగిల్లో ఉంటుంది? సో ఈక్విపొటెంట్ సర్ఫేస్కి 0 డిగ్రీ యాంగిల్లో ఉంటుందా, నార్మల్గా ఉంటుందా, అలా ఎనీ డైరెక్షన్ ఉండిండొచ్చా? లేదు, ఓన్లీ కంపల్సరీ నార్మల్ టు ఇటే ఉండాలి అన్నది అడుగుతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ రిగార్డింగ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఓకే, నోట్. సో మరి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ పైన వర్క్ డన్ ఎంత? ఇఫ్ ఐ మూవ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, సో చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ వెన్ ఐ గో ఫ్రమ్ ఏ టు బి. ఇక్కడ ఏ నుంచి బికి వెళ్ళా, సో వర్క్ డన్ ఏమొస్తుంది నాకు? 0. వైల్ గ్రోయింగ్ ఫ్రమ్ ఏ టు బి ఇట్ విల్ బి 0. అర్థమైందా? సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఈరోజు మనం మేజర్గా ఏం చెప్పుకున్నామా? ఫస్ట్ పొటెన్షియల్ స్టార్ట్ చేసాం. వి డిఫైన్ ద పొటెన్షియల్ ఎనర్జీ, దెన్ పొటెన్షియల్ డిఫైన్ చేసుకున్నాం, దెన్ డిఫరెంట్ కంటిన్యూ చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్కి ఫార్ములాస్ రాసేసుకున్నాం ఇంక్లూడింగ్ డైపోల్. దెన్ లేటర్ ఆన్ వి సీ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్స్ రిలేషన్ చూసాం. దెన్ లేటర్ ఆన్ వీ హ్యావ్ సీన్ ద ఫైనల్ ఇంపార్టెంట్ కన్క్లూజన్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడాం. ఓకే, సో టుమారో విల్ డిస్కస్ సమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దిస్. యూ కెన్ ఆస్క్ ఫ్రమ్ యువర్ సైడ్, ఐ విల్ ఆల్సో టీచ్ సమ్ సమ్స్. ఓకే, ఫైన్. నోట్ చేసుకోండి. ఐ విల్ అరేంజ్ అండ్ విల్ స్టాప్. అంతా రాసుకునే అవసరం లేదు, మీకు ఏదంటే ఏది అవసరమో అది కీన్, ఇది ఇంపార్టెంట్, అది రాసుకుంటే చాలు.